తెలుగుదేశం పార్టీలో కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం కొంచెం ముదురుతున్నట్టే కనిపిస్తోంది. రకరకాల కారణాలతోటి కొలికిపూడి గారు చాలా కాలంగా వార్తల్లో వస్తున్నాడు. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే ఆయన స్థానికంగా తెలుగుదేశం మద్దతుదారులతోటి కయ్యం పెట్టుకుంటున్నాడు అనేది ఒక ఆరోపణ ఉంది. నిజానికి తిరువురు ఆయన నియోజకవర్గం కాదు, కాకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి ఆయనకి టికెట్ ఇచ్చింది, ఆయన గెలిచాడు. సరే, అంతకుముందు ఆయన చాలా యాక్టివ్గా అమరావతి ఉద్యమంలో పాల్గొనడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేయటం, వీటన్నిటి మూలంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిని ఆకర్షించి ఈయన గుర్తించాలని చెప్పి నిర్ణయించుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచాడు. సమస్య ఏమిటంటే కొలికిపూడి శ్రీనివాసరావు మిగతా చాలామంది దళిత ఎమ్మెల్యేలాగా లో ప్రొఫైల్లో ఉండటానికి ఇష్టపడ్డాడు. అది వాస్తవం. దానికి తోడు రాజకీయంగా తాను ఎదగాలి అనేటువంటి అంబిషన్ కూడా ఉన్న వ్యక్తి. ఈ కారణం చేత నిత్యం ఏదో ఒక పని చేసి వార్తల్లో ఉండాలని చెప్పి అనుకుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి రకరకాల చర్యలు స్థానికంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకి ఇబ్బంది కలిగించింది, కోపం తెప్పించింది. ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం మద్దతుదారులను పక్కన పెట్టి, ఆ పార్టీ సానుభూతి పరులను పక్కన పెట్టి, ఆ పార్టీ స్థానిక నాయకులను పక్కన పెట్టి తనదంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇటీవల కాలంలో 2-3 ఘటనల్లో ఆయన వివాదాస్పదుడయ్యాడు. గతంలో ఇట్లాగే ఒకసారి ఒక తెలుగుదేశం పార్టీ సర్పంచ్ని ఆయన ఏదో బెదిరించాడని, దాంతో ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుందని వార్తలు వచ్చినాయి. దాని మీద అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన్ని వివరణ అడిగింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి ఘటన ఇంకొకటి జరిగింది. యాక్చువల్లీ ఈ ఘటన చూస్తే ఇందులో శ్రీనివాసరావు తప్పు పెద్దగా ఉన్నట్టుగా ఏమీ కనిపించడం లేదు. చాలా చిన్న విషయం ఇది. రోడ్డుకి అడ్డంగా ఎవరో కంచె వేశారు, ఆ కంచెను ఆయన తొలగించాడు. దాంతో కోపం వచ్చి ఆ కుటుంబంలో ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది అనేది వార్త. ఇక్కడ పాయింట్ ఏమిటంటే రోడ్డుకి అడ్డంగా కంచె వేయడం తప్పు, అయితే దాన్ని అధికారుల ద్వారా చేయాల్సిన పనిని కొలికిపూడి శ్రీనివాసరావు తానే చేయాలనుకుంటాడు. దానివల్ల తనకు ప్రచారం వస్తుందని, లేక తన నాయకత్వాన్ని గుర్తిస్తారని చెప్పి అనుకోవచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ఘటనలో కూడా ఆయనే హైలైట్ అవుతున్నాడు. దాంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈయన వ్యవహారం చాలా ఇబ్బందిగా మారుతోంది అని భావించాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో ఈయన కులాలకు సంబంధించి కూడా కొన్ని కామెంట్లు చేశాడు కొన్ని మీటింగుల్లో. అందులో కమ్మ కులానికి చెందిన వ్యక్తుల మీద కూడా ఏదో మాట్లాడాడు ఆయన. ఆయన అభిప్రాయాలు తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ఇటువంటి వ్యవహారాలు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం వల్ల స్థానికంగా పార్టీలో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది బహుశా ఆయన కూడా తెలియని విషయం కాదు, కానీ తెలిసి కూడా చేశాడు అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ ఫెన్సింగ్ తొలగింపు ఘటన మీద ఆయన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలిచి క్రమశిక్షణా సంఘం వాళ్ళు వివరణ అడిగారు. సో ఆయన సహజంగానే నా మీద వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం, స్థానికంగా మీడియా నాకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పాట. అయితే మీరు మాట్లాడిన మాటలన్నీ వీడియోలు ఉన్నాయి, మీరు వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు, అవి కాకుండా అవినీతి ఆరోపణలు కొన్ని ఉన్నాయి, వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ప్లస్ అదీగాక నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకుని పోవాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఈ క్రమశిక్షణా సంఘం సభ్యులు చెప్పారట. అయినా కూడా కొలికిపూడి గీత దాటారు అని చెప్పి క్రమశిక్షణా కమిటీ ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ మేరకు రిపోర్ట్ ఇస్తే పార్టీ అధిష్టానం దాని మీద చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ 2 పాయింట్లు చెప్పాలి. ఒకటి ఏంటంటే, ఒక దశలో కొలికిపూడి శ్రీనివాసరావుని మరీ నెత్తి మీద పెట్టుకొని ఊరేగించారు ఇదే తెలుగుదేశం పార్టీలో చాలామంది, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కొంతమంది. ఇప్పుడు వాళ్లే ఈయన్ని కొరకరాని కొయ్యగా మారాడు అని చెప్పి భావిస్తున్నారు. రెండవది, కొలికిపూడి శ్రీనివాసరావు దళితుడైనందువల్ల ఈయన మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి అధిష్టానం చాలా ఉత్సాహం చూపుతోంది. అదే ఇతరులైతే అంత ఉత్సాహం ఉంటుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. ఉదాహరణకి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామన్ తీసుకోండి. ఆయన ఈ మధ్యకాలంలో తులసి బాబు అనే అతనికి సపోర్టుగా బహిరంగంగానే చాలా పనులు చేశాడు. తులసి బాబుని ప్రకాశం జిల్లా పోలీసులు విచారిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారి కేసులో. అది కాకుండా గతంలో ఆయన సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ కూడా చాలా సన్నిహితుడు అనేటువంటి చాలా ఆరోపణలు వచ్చినాయి. దానికి సంబంధించిన కొన్ని వివరాలు, ఆధారాలను కూడా రఘురామకృష్ణరాజు ఆల్రెడీ రిలీజ్ చేశారు. అటువంటి వ్యక్తిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన అరెస్టులో ఉండగానే ఆయన దగ్గరికి వెళ్ళి
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరామర్శించాడు. మరి తెలుగుదేశం పార్టీ వెనిగండ్ల రాముని పిలిపించి క్రమశిక్షణా కమిటీ ముందు పెట్టి ఆయన వివరణ కోరిందా? కోరలేదు. ఈ తేడాని అందరూ గమనిస్తారు.